బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా ధ్యాన మిత్రులందరికీ నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం ప్రతిరోజు చక్కగా జూమ్ ద్వారా కలుస్తున్నాం. చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం. ఎంతో మంచి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు కూడా మనం అలాగే సమావేశమయ్యాం. మరి ఇవాళ 315 రోజు. 315 రోజుల నుంచి మనం ధ్యానం నిర్వర్తించుకుంటున్నామంటే ఇది తమాషా కాదు. ఇది ఒక కారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు మై డియర్ ఫ్రెండ్స్. మనం అందరం ఈ విధంగా చక్కగా కలుసుకుంటూ ధ్యానం చేస్తున్నాము అంటే మనకి ఈ గ్రూప్ ద్వారా ఎంతో ఎనర్జీ ఇక్కడ నిక్షిప్తమై ఉంది. ఈ జూమ్ ద్వారా ఎవరైతే ఇందులో పాల్గొని ధ్యానం చేస్తూ ఉంటారో ఈ 315 రోజుల నుంచి వస్తున్నటువంటి ఆ ఎనర్జీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ సమానంగా పంచబడతాయి. అందుకని ప్రతిరోజు మానకుండా చక్కగా వచ్చి ధ్యానం చేసుకుని ధ్యానానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు మనం ప్రతిరోజులాగే ధ్యానం చేద్దాం. అలాగే ఎంతో మంది ఈ కరోనా వలన ఎఫెక్ట్ అయ్యి చాలా బాధపడుతున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా చాలా త్వరగా నయమవ్వాలని, వారందరూ వారి వారి కుటుంబాలతో హాయిగా ఉండాలని మనం చక్కగా ధ్యానం చేద్దాం. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మనం ధ్యానంలో కూర్చుందాం. ప్రపంచమంతా ఎక్కడైతే ఈ కరోనాతో బాధపడుతున్నారో, అలాగే వేరు వేరు అనారోగ్యాలతో బాధపడుతున్నారో, అందరూ కూడా చాలా ఆరోగ్యవంతులుగా, చాలా ఆత్మజ్ఞాన పరాయణులుగా మారాలని మనం కోరుకుంటూ, శాకాహారులుగా మారాలని కోరుకుంటూ చక్కగా ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. స్థిర సుఖాసనం. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చోవాలి. అదే కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకోవాలి. ఒకవేళ సోఫాలో కూర్చున్నా కూడా స్థిర సుఖాసనంలో కూర్చోవచ్చు. లేదా కిందకి వేళ్లాడేసుకోవాలి కాళ్ళు అనుకుంటే పాదాలు క్రాస్ చేసుకోవాలి. చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయాలి. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండాలి. ఏ శ్వాస అయితే లోపలికి వెడుతూ ఉంటుందో, బయటకు వస్తూ ఉంటుందో, ఆ వెడుతూ ఉన్న శ్వాస, ఆ వస్తూ ఉన్న శ్వాస ఎలా వెడుతోంది, ఎలా వస్తోంది గమనిస్తూ ఉండడమే ధ్యానం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. చాలా అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. చక్కగా కూర్చున్నాం. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. అత్యంత శక్తివంతమైన సాధన. అనంతమైన దివ్య శక్తిని మనం స్వీకరిస్తున్నాము. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్న ఆ శ్వాసని గమనిస్తామో అప్పుడే మన మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా దివ్యమైన శక్తిని మనం తీసుకోగలుగుతాము. అది మన 4 నిమ్న శరీరాల్లోకి పూర్తిగా నింపుకోగలుగుతాము. భౌతిక శరీరాన్ని నింపుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. మనోమయ శరీరాన్ని నింపుకోవడం ద్వారా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అదే మనం భావనామయ శరీరంలోకి నింపుకోవడం ద్వారా మంచి మంచి భావనలు ఏర్పడతాయి. అలాగే మన ప్రాణమయ శరీరానికి నింపుకోవడం ద్వారా ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి కర్మలన్నీ పటాపంచలైపోతాయి. హాయిగా సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. 315 రోజుల నుంచి మనం జూమ్ క్లాసులు నిర్వర్తించుకుంటున్నాం. ఈ రోజు మనం 315 రోజులోకి వచ్చాము అంటే 315 రోజుల నుంచి వస్తున్న ఎనర్జీ అంతా కూడా మనం ఈ జూమ్ క్లాస్ ద్వారా మనం పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యద్భుతంగా ధ్యాన సాధన చేస్తున్నాం. మరి ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వారందరూ కూడా అతి త్వరలో కోలుకోవాలని, అంటే వారి ఆత్మ ప్రకారమే జరుగుతుంది ఏదైనా. వారి ఆత్మ నిర్ణయ ప్రకారమే జరుగుతుంది. కానీ మనం సర్వే జన సుఖినో భవంతు అని అనుకోవడం మన ధర్మం కాబట్టి, చెప్పాల్సిన బాధ్యత మంది కాబట్టి మనం కోరుకుంటాం. అందరి బాగు మనం కోరుకోవాల్సిన మనసుని మనకు ప్రసాదించినందుకు మనం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే మనం అందరూ బావుండాలి అని మనం కోరుకోవాలి ఎప్పుడు కూడా. అది తర్వాత వాళ్ళిష్టం. ఇప్పుడు మనం అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు అవ్వాలనే ఉద్దేశంతోనే కదా మనం ఎవరు కనిపించినా ధ్యానం చెప్తాం, శాకాహారంలోకి రండి అని చెప్తాం. కానీ వాళ్ళ ఆత్మ అంత ప్రగతి సాధించకుండా ఉండుంటే వాళ్ళు ఈ జన్మలో చేయం మేము, వచ్చే జన్మలో చేసుకుంటాం అనే ఆత్మ నిర్ణయించుకుంటే వాళ్ళు చెయ్యలేరు. మాకివి ఇష్టం లేదు, మేము ఇందులోకి రాలేము అని చెప్పొచ్చు. లేదా చేస్తాము అని చెప్పి చెయ్యకపోవచ్చు.
అలాగే మనం సర్వే జన సుఖినో భవంతు. ఎవరైతే ఈ కరోనా వ్యాధితో గాని, ఏదైనా అనారోగ్యాలతో గాని బాధపడుతున్నారో వారందరూ అతి త్వరగా కోలుకోవాలి. అతి త్వరగా శాకాహారులుగా మారాలి. అతి త్వరగా ఆత్మజ్ఞానులుగా మారాలి. అతి త్వరగా ధ్యానంలోకి రావాలి. అతి త్వరగా వాళ్ళందరూ కూడా పిరమిడ్స్ నిర్మాణం చేయడమో, పిరమిడ్స్‌లోకెళ్ళి ధ్యానం చేయడమో చేయాలి అని కోరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అలా చేసుకున్నప్పుడు ఎంతో కొంతమందికైనా ఈ ఈ వార్త అందుకుని, ఆ ఆత్మ నిజంగా ఎదిగిన ఆత్మ అయితే ఆ ఆత్మ అందుకుంటుంది. తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఓహో! ఈ ధ్యానం చేస్తే మనం నిర్ణయాన్ని మార్చుకోవచ్చేమో, మార్చుకుందాం అనిపించొచ్చు. అందుకని మనం గ్రూప్‌గా, సమిష్టిగా మనం అలాంటి సంకల్పాన్ని రిలీజ్ చేస్తున్నాం ఈరోజు. హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఛాస. శ్వాస మీద ఛాస. శ్వాస మీద ఛాస. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యద్భుతంగా ధ్యానం చేస్తున్నాము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, అన్ని శరీరాల్లోనూ ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానము. అన్ని శరీరాల్లో ఉన్నది నేనే అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అంటే అహమాత్మానం సర్వభూతానాం అని కూడా చెప్పారు కదా ఆయన. అంటే ప్రతి సర్వ జీవరాశిలోనూ నేనే ఆత్మ రూపంలో విరాజిల్లుతున్నాను అని చెప్తున్నారు. అలాగే ప్రతి క్షేత్రంలోనూ నేనే ఉన్న. క్షేత్రము అంటే శరీరం అని తెలుసుకున్నాం. క్షేత్రజ్ఞుడు అంటే ఆ శరీరంలో ఉన్న ఆత్మ పదార్థము. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. దేహమే క్షేత్రము, దేహే క్షేత్రజ్ఞుడు. సమస్త ప్రాణుల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్మే. ఆత్మ పరమాత్మలు అభేదాలు. అంటే భేదం లేదు. ఆత్మకి పరమాత్మకి భేదమే లేదు. ఎందుకంటే ఆ పరమాత్మ నుంచే మనం వచ్చాము. తల్లి బిడ్డ నుంచి మనం భేదమే ఉండదు. ఎందుకంటే తల్లి మనిషే, పిల్ల మనిషే. అప్పుడు భేదమే ఉంటుంది. అలాగే పరమాత్మ నుంచి వచ్చిన ఈ ఆత్మకి, ఆ పరమాత్మకి భేదం లేదు. ఈ రకమైన జ్ఞానమే అసలైన జ్ఞానం అని ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే. అంటే అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని నేనే అని చెప్తున్నారాయన. సమస్త ప్రాణుల శరీరాల్లో ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ కంటే వేరు కాదు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ప్రతి శరీరంలో ఉన్న జీవాత్మే ఆ పరమాత్మ. ఈ నేనే ఆ నేను అని చెప్తున్నారు. సత్వం రజస్తమ ఇది గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహో, ప్రకృతి వల్ల కలిగిన సత్వ రజ తమో గుణాలు నాశరహితుడైన జీవాత్మను దేహంలో బంధిస్తున్నాయి. నిజానికి గుణాలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. గుణాలన్నీ మనసులోనే కలుగుతూ ఉంటాయి. రకరకాల సందర్భాల్లోని వేరు వేరు మానసిక పరిస్థితులే ఈ గుణాలుగా అభివ్యక్తం అవుతూ ఉంటాయి. ఎవ్వడు ఏ గుణం ఎప్పుడు ఏ గుణం ప్రకోపిస్తే తదనుగుణంగా మనసు మారుతూ ఉంటుంది. ఏదో ఒక మంచి కోపం వచ్చేసినప్పుడు తమో గుణ ప్రధానమైపోతాం మనం. లేదా ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు సానుభూతి వచ్చి సత్వగుణంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరైనా మనల్ని ఏదైనా అవమానపరిచినప్పుడు మనం వాళ్ళ విషయంలో రజోగుణంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. జీవాత్మ వాస్తవానికి గుణాతీతుడు. అసలు జీవాత్మ గుణాతీతుడే. ఈ ఆత్మకి ఏ గుణాలు లేవు. కానీ మనస్సు వల్ల ఆ గుణాలు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ గుణాతీతుడైనప్పటికీ ఆయా గుణాలతో తాదాత్మ్యం చెంది సుఖదుఖాలను, ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ మనసు అనేది మాయామృగం మధ్యలో ఉండడం ద్వారా ఈ రకరకాల గుణాలను ఆపాదించుకుని వాటిల్లో తాదాత్మ్యం చెంది సుఖదుఖాలను, ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటాడు. సుఖము, దుఃఖము, మానము, అవమానము ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఆయా అనుభవాలు సంస్కారాలను, వాసనలను సృష్టిస్తున్నాయి. దాన్ని బట్టే మన సంస్కారాలు, మన వాసనలు సృష్టించబడుతూ ఉన్నాయి. తద్వారా వివిధ జన్మలను పొందుతూ అంటే కర్మలు పోగుపడుతూ ఉంటాయి. అది మంచి కర్మ, చెడు కర్మ అనేది అసంబద్ధం. అది ఏదో ఒక కర్మ మనం చేసిన పనిని బట్టి అక్కడ కర్మలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వివిధ జన్మలను పొందుతూ బంధాల్లో చిక్కుకుంటున్నాడు. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనమే ఆ తాదాత్మ్యం చెందడం ద్వారా, ఆ గుణాలని మనం ఆపాదించుకోవడం ద్వారా
ఈ జీవాత్మ ఏదైతే ఉందో మన లోపల పరమాత్మ అయినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో దానికి ఏ గుణాలు లేకపోయినా మనమే ఆ గుణాలను ఆపాదిస్తున్నాం. ఆ సత్యాన్ని మనం తెలుసుకుని ఎరుకలో ఉంటే మనం చాలా నిర్గుణత్వంలో ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి కోపం వచ్చిందో వెంటనే అవును నేను ఇప్పుడు నిర్గుణంగా ఉండాలి కదా అని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎరుకలోకి రావాలి. అలా అంటే ఒకవేళ పిల్లలున్నారు, చదువుకోవట్లేదు, చెప్పిన మాట వింటలేదు. అప్పుడు మనం వాళ్ళ మీద కోపం చూపించాలి. అప్పుడు మామూలుగా మన కనీసం నటనైనా చేయాలప్పుడు. చదువుకోకపోతే ఊరుకోను. నువ్వు గట్టిగా చదువుకోకపోతే నువ్వెలా పాస్ అవుతావు అని అడగొచ్చు మనం. అది తప్పు లేదు. అలా అడిగి మళ్ళీ వాడు చదవడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మామూలయిపోవాలి. అలా పెట్టుకొని ఉండిపోకూడదు. అలాగే ఎవరి మీదైనా పరాయి వాళ్ళ మీదైనా సరే కోపాలొచ్చినప్పుడు అది కక్షగా మార్చుకోకూడదు. క్రోధంగా మార్చేసుకోకూడదు ఆ కోపాన్ని. ఆ కాసేపే ఉండాలది. తర్వాత మళ్ళీ మామూలవ్వాలి. అంతేగాని అందులోనే ఆ గుణాలను ఆపాదించేసుకొని, ఆ గుణాల్లో తాదాత్మ్యం చెందేయకూడదు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. అర్జున, సత్వగుణం వలన సుఖాసక్తి, రజోగుణం వలన కర్మాసక్తి, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలను కలిగించి జీవుణ్ణి బంధిస్తున్నాయి. ఆశ్చర్యం కదా! ప్రకృతి వల్ల పుట్టిన గుణాలతో జీవుడు బంధించబడుతున్నాడు. ఈ గుణాలన్నీ కూడా ప్రకృతి వల్ల పుడుతున్నాయి. సత్వ రజ తమో గుణాలు త్రిగుణాలు. సత్వగుణం మలినాలు లేకుండా నిర్మలమైనది, ప్రకాశవంతమైనది అయినప్పటికీ ఆత్మను లౌకిక శాంతుల పట్ల ఆసక్తితోనూ లౌకిక పాండిత్యాసక్తితోనూ బంధిస్తుంది. నేను సుఖంగా ఉన్నాను, నేను పండితుణ్ణి అనేటువంటి అభిమానాలు. జీవాత్మకు లౌకిక సుఖంతో లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరిచి ఆత్మజ్ఞాన సాధనకు జీవన్ముక్త స్థితికి ప్రతిబంధకాలవుతాయి. సత్వగుణం ఉన్నా కూడా మంచితనంగా ఉండాలి మనం. మన వాళ్ళకి సహాయం చేయాలి, సహకారం చేయాలి. నేను సుఖంగా ఉన్నాను, నేను పండితుడిని, నేను ఏద నేను సా నేను జీవా నేను చాలా అభిమానం గలవాడిని. ఇలా అంటే ఇతరులని ఏమి అనకపోయినప్పటికీ తనకు తాను ఒక స్థితిని పెంచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ సత్వగుణ సంపన్నంలో ఉన్నవాళ్ళు. అది కూడా మన ఈ ఆత్మపరంగా ఎదగటానికి అది ఆటంకమవుతుంది. లౌకిక సుఖంతో, లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఏదో పురాణ గ్రంథాలు చదివేసి, లేదా ఒక స్తోత్రాలు చదివేసి, నేను చాలా బాగా చేసుకుంటున్నాను. నేను మంచి స్థితిలోనే ఉన్నాను ఫీలింగ్‌తో ఉండిపోతారనమాట మానవులు. ఎవరికీ హాని చేయట్లేదు కదా! నేను మంచివాడినే కదా! అనే ఫీలింగ్‌తో ఉంటారు. ఆత్మపరంగా ఎదుగుదల లేకపోతే, ఆత్మపరమైన విద్య మన చేతిలో లేకపోతే, సత్వగుణం ఉన్నా సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. మనం 10 మందికి ఏదైనా సహాయ సహకారాలు అందించటము, లేదా 10 మందికి మనం ఆహార పానీయాలు ఇవ్వటము ఉచితంగా, లేదా 10 మందికి బట్టలివ్వడమో చేసి, దీనికి నేనివన్నీ చేశాను, నేను మంచివాడిని కాబట్టి చేశాను, నేను గొప్పవాడిని కాబట్టి చేశాను, ఏదో దేవుడిచ్చాడు కాబట్టి చేశాను. ఇలాంటి భావాలు దీనివల్ల నాకు పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది. ఇలాంటి భావాలుంటాయి సత్వగుణ ప్రధానులకి. అవి కూడా లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్గుణులు. చెయ్యాలి, చేయకూడదని కాదు. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలి. మనం ఇవ్వగలిగే స్థితిలో ఉన్న వాళ్ళందరం కూడా దుస్తులు ఇవ్వగలిగితే దుస్తులివ్వాలి, భోజనం పెట్టగలిగితే భోజనం పెట్టాలి. అన్నీ చేయాలి. కానీ నిర్గుణ ప్రధానిగా ఉండాలి. వాటి ద్వారా మనం ఏది ఆశించకూడదు. ఆశించకుండా మనం ఏదైనా సహాయ సహకారాలు అందించాలి. అదే నిర్గుణత్వము. గుణాతీతుడుగా అవ్వాలి. రజోగుణం వలన విపరీతమైన కోరికలు కలుగుతాయి. మనకు దొరకని విషయాల మీద కోరికలు కలుగజేసి, దొరికిన వాటి మీద అనాసక్తి కలుగజేసి, మరి ఏవేవో కర్మలు చేసేటట్లు చేసి, జీవాత్మను మరింత లోతుల్లోకి బంధించి వేస్తాయి. మన మన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి ఉండదు.
ఇంకా ఏదో సంపాదించాలి. ఇంకా ఏదో తెచ్చుకోవాలి. ఇంకా ఏదో కొత్త వస్తువులు కొనుక్కోవాలి. అదిగో వాళ్ళకి అదుంది. మనకి లేదు. మనం కొనుక్కోవాలి. మనం తెచ్చుకోవాలి. లేతే సంపాదించాలి. ఇలా పరుగులు, ఉరుకుల జీవితంతో ఉంటాము. పోటా పోటీలుంటాయి. వాళ్ళకన్నా ఉన్నత స్థానంలో ఉండాలి. వీళ్ళకన్నా పైన చెప్పుకునేలా మన కీర్తికాంక్షలుంటాయి. మన కీర్తి పెరగాలి. మనం అలాంటివన్నమాట ఇంకా. ఏదో నన్ను వాళ్ళందరూ కూడా గొప్పగా చూడాలి. లేదా నాకు దండలేసి నాకు సన్మానాలు చేయాలి. ఇలాంటి స్థితి రజోగుణ స్థితి. ఇది జీవాత్మను మరింత లోతుల్లోకి బంధించేస్తుంది. సత్వగుణమే బంధిస్తుంటే రజోగుణం బంధించదా? ఇంకా బంధిస్తుంది. తామస గుణం వల్ల మంచి, చెడు విచక్షణ జ్ఞానమే నశించిపోతుంది. తామస గుణం అంటే అసలింక మొత్తం మంచి లేదు, చెడు లేదు. ఆ జ్ఞానమే ఉండదు. ఇంక అన్ని చెడ్డ పనులే చేయడం. సోమరితనం, అతి నిద్ర ముంచెత్తుతాయి. ఎప్పుడు బద్ధకం, నిద్ర, సోమరితనం, అజ్ఞాన జనితమైన ఈ తమోగుణ అవివేకాన్ని కలగజేస్తుంది. అజ్ఞానంలోంచి పుడుతుందిది. ఈ తమోగుణం అనేది అజ్ఞానానికి సంబంధించింది. దాని ద్వారా అవివేకాన్ని కలగజేస్తుంది. వివేకం అనేది వివేక శూన్యుడైపోతాడు మానవుడు. ఆత్మ సత్యాన్ని పూర్తిగా కప్పివేసి, ఆత్మలో ఉన్న సత్యాన్ని కప్పేస్తుంది. అసలు సత్యాన్ని కప్పేస్తుంది. జీవుణ్ణి బంధించి వేస్తుంది తామస గుణము. పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల గాని, దుర్గుణాల వల్ల గాని బంధం ఉండకూడదు. పరిపూర్ణత్వం ఉండాలి అంటే సుగుణాల వల్ల గాని, దుర్గుణాల వల్ల గాని బంధం ఉండకూడదు. సంకెళ్ళనేవి బంగారంతో చేసినా, ఇనుముతో చేసినా, వెండితో చేసినా సంకెళ్ళే కదా! అందుకని సంకెళ్ళనేవి ఆభరణాలు కాలేవు. అవి 3 గుణాలు కూడా ఆత్మను ఏదో విధంగా బంధించేవే అవుతున్నందువలన అన్ని గుణాలను అధిగమించి చివరికి నిర్గుణుడుగా మారాలి. మనం పుణ్యం చేసుకున్నాం అనుకోండి. నేను పుణ్యం చేశా, పుణ్యం చేశా, పుణ్యం చేశా అనుకుంటూ సత్వగుణంలో ఉంటే బంగారు సంకెళ్ళొస్తాయి. పాపాలు చేసి రజోగుణంలో, తమో గుణంలో ఉంటే మనకి ఇనప సంకెళ్ళొస్తాయి. ఏదైనా సంకెళ్ళే. ఒకవేళ నిజంగా పుణ్యం చేశాం అనుకుంటే కొంతకాలం మనం ఆత్మలోకాల్లో నాలుగో లోకానికో, ఎక్కడికో వెడతాము. కొంతకాలం అక్కడ ఆనందాన్ని అనుభవిస్తాము. మళ్ళీ రావాల్సిందే. భూమి మీదకి రావాల్సిందే, జన్మలు తీసుకోవాల్సిందే. అదే మనం తామస గుణాల్లోనూ, రజోగుణాల్లోనూ ఉంటే మొదట 2 లోకాల్లోనే కొట్టుమిట్టుకుంటూ ఉండి, మళ్ళీ వచ్చి జన్మ తీసుకోవాల్సిందే. ఇదైనా జన్మ తీసుకోవాలి, అదైనా జన్మ తీసుకోవాలి. అందుకని సత్వగుణమైన, రజోగుణమైన, తమో గుణమైన మళ్ళీ జన్మ తీసుకొని రావాల్సిందే. అందుకని నిర్గుణ ప్రధానంగా నిర్గుణత్వంతో మనం ఉండాలి. ఏ గుణాలు ఆపాదించుకోకుండా మనం ఉండాలి. హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్ని గమనిస్తూ ఉన్నాం. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచం మొత్తం మీద ఈ కరోనాతో. అందుకని వారందరూ కూడా హాయిగా ఉండాలి. తొందరగా కోలుకోవాలి. ఆత్మజ్ఞానులుగా విలసిల్లాలి. ధ్యానులుగా మారాలి. శాకాహారులుగా మారాలి అని కోరుకుందాం. అందరూ కూడా వారి వారి కుటుంబాలతో ఆనందంగా గడపాలని కోరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామतीश्वरः గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయువు ఒక చోట నుండి ఇంకొక చోటకు వాసనలను తీసుకుపోయినట్లుగానే జీవాత్మ మనస్సు ఇంద్రియ వాసనలను తీసుకుని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలని మనస్సుకు అందిస్తూ ఉంటాయి. ఈ కళ్ళు చూస్తూ ఉంటాయి. ఈ నోరు మాట్లాడుతూ ఉంటుంది. చెవులు వింటూ ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా ఏదో ఒక విషయాల్ని మనసుకు అందిస్తూ ఉంటాయి. మనస్సు అన్నది బుద్ధిని అనుసరించి తన వివేకాన్ని బట్టి ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవాల సారాన్ని, జ్ఞానాన్ని సంస్కారాల రూపంలో మనసు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. మనసుకి అవి అందించినప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది? తనకున్న జ్ఞానాన్ని బట్టి ఆ అనుభవాల సారాన్ని తనలో ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని బట్టి సంస్కారాల రూపంలో మనస్సు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. వాసనల రూపంలో ఉండే వీటికి రూపం ఉండదు. జీవాత్మ ఒకానొక దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అంటే ఒకానొక మరణ సమయంలో తనలో ఉన్న వాసనా సమూహాన్ని తీసుకుని సూక్ష్మ శరీరంగా స్థూల శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అంటే ఈ మనిషి ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు ఈ జీవాత్మ ఆ వాసన సమూహం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని
సూక్ష్మ శరీరంగా ఉండి స్థూల శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఆత్మలోకాలకి. వెళ్ళేటప్పుడు ఇవన్నీ పట్టుకెడుతుంది ఈ మనస్సు. మనం ఇక్కడ ఏమేం చేశామో, ఏమేం విన్నాం, ఏమేం చూసాం, ఏమేం మాట్లాడాం, ఏమేం ఎక్కిరింతలు చేస్తాం, ఏమేం సహాయాలు చేస్తాం అన్నిటిని తీసుకెళ్ళిపోతుంది. ఈ సంస్కారాలు వాసనలే తరువాతి జన్మల్లో గుణాలుగా రూపొందుతాయి. ఈ సంస్కారాలు, ఈ వాసనలే తరువాతి జన్మల్లో గుణాలుగా రూపొందుతాయి. దాన్ని బట్టి మన గుణాలు నిర్గుణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవన్నీ కూడా ఏర్పడటానికి ఈ పూర్వజన్మ వాసనలే. ఈ రోజు మనమందరం ధ్యానంలోకి రాగలిగాము అంటే మనం పూర్వజన్మలో ఎంతో మంచి సంస్కారవంతమైన జీవితాలు గడిపిన వాళ్ళకే ధ్యానం అనేది అందుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అందుకని ఎవరు తక్కువ కాదు ఇక్కడ. జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలకు, వాసనలకు అనుగుణంగా వేరొక శరీరాన్ని పొందుతుంది. జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలకు, వాసనలకు అనుగుణంగా వేరొక శరీరాన్ని పొందుతుంది. ఈ జీవాత్మ పైకెళ్ళిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు ఆ వాసనలకి, ఆ పూర్వజన్మ వాసనలకి, ఆ పూర్వజన్మ సంస్కారాలకి అనుగుణంగా ఉండేటువంటి మరో శరీరాన్ని పొందుతుంది. ఈ విధంగా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు దేహాలు ధరిస్తూ వేరు వేరు జన్మలు తీసుకుంటూ స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగటానికి నిరతము యత్నిస్తూ ఉంటుంది ఈ జీవాత్మ. ప్రతి చోట జన్మ తీసుకుంటూ ఇవాళ ఒక చోట పుట్టవచ్చు, వచ్చే జన్మలో ఇంకో చోట పుట్టొచ్చు, వచ్చే జన్మలో ఇంకో చోట పుట్టొచ్చు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అలా వాళ్ళు ఎన్నో జన్మలు తీసుకుంటూ ప్రతి ఒక్కళ్ళం కూడా రకరకాలుగా అనుభవాలు పొందుతూ ఉంటూ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగడానికి నిరంతరము ఈ జీవాత్మ ప్రయత్నిస్తూనే ఉంటుందిట. మన జీవాత్మల ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆ ఎదుగుదలలో భాగంగానే అందరూ ధ్యానంలోకి రాగలిగాం మనందరం కూడా. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవాత్మ దేహంలో గుణాలను కలిగి ఉన్నప్పుడు, విషయాలను అనుభవించేటప్పుడు, శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞానచక్షువు కలిగిన జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. జీవాత్మ దేహంలో గుణాలను కలిగి ఉన్నప్పుడు, విషయాలను అనుభవించేటప్పుడు, శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞానచక్షువు కలిగిన జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. అంతేగాని అజ్ఞానులు ఈ విషయాలను తెలుసుకోలేరు. భౌతిక శరీరంలో నివసిస్తున్న జీవాత్మ తన పూర్వజన్మల సంస్కారాలకు అనుగుణంగా గుణాలను కలిగి ఉంటుంది. బాహ్య ఇంద్రియాలతో గ్రహించిన విషయాలను తన గుణాలకు అనుగుణంగా అనుభవిస్తూ ఉంటుంది. అయినప్పుడు తనలోని సంస్కారాలను, వాసనలను తీసుకుని స్థూల శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంగా వెళ్ళిపోతుంది, అంటే నిష్క్రమిస్తుంది. ఇటువంటి నిగూఢ సత్యాలను జీవాత్మ ఈ శరీరంలో గుణాలతో కలిసి ఉన్నప్పుడు గాని, ఈ శరీరంలో ఈ గుణాలతో కలిసి ఉన్నప్పుడు గాని, విషయాలను అనుభవించేటప్పుడు గాని, చివరికి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు గాని ఆయా యథార్థాలను అజ్ఞానులు ఎంత మాత్రం తెలుసుకోలేరు. కేవలం జ్ఞానం అనే నేత్రం కలిగిన జ్ఞానులు మాత్రమే జీవాత్మ స్థితులను యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించగలుగుతారు. ఈ జ్ఞాన నేత్రం, దివ్య చక్షువు అన్నది కేవలం ధ్యాన సాధన ద్వారానే సిద్ధిస్తుంది. అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు దాని ద్వారా మనం పొందే ఫలితం ఏదైనా, ఎటువంటి ఫలితం వచ్చినా సరే, మన గుణాలు ఎలా ఉన్నా సరే మనం వెంటనే ఎరుకలోకి రాగలిగి, మనం ఇదేంటి ఇలా ప్రవర్తిస్తున్నాం, ఇలా కాదు కదా మనం ప్రవర్తించాల్సింది, మనం పరమాత్మలం కదా, మనకి పరమాత్మకి భేదభావం లేదు కదా అనే ఎరుక రావటం. అలాగే మన గుణాలకు అనుగుణంగా మనం ఏవైతే గుణాలు మనలో ఉన్నాయో ఆ గుణాలతో కలిసి ఉన్నప్పుడు మనం ఇదేంటి ఇప్పుడు ఇంత కోపం చూపిస్తున్నాం, మనం ఇంత కోపం చూపించకూడదు ఈ సమయంలో, ఇలా అనుకోవడం విషయం, అలా మనం ఎరుకులోకి రావటం గాని, అలాగే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇప్పుడు శరీరాన్ని వదిలిపెడుతున్నాను అని మనం తెలుసుకుని ఇష్టంతో వదిలిపెట్టడం, లేదు ఫలానా టైంలో నేను విడిచిపెడతానని ఇచ్ఛామరణం పొందడం, ఇవన్నీ కూడా జ్ఞానుల యొక్క లక్షణాలు. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఇవేమీ చేయలేరు అని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానుల్లో అయితే అన్ని తెలుసుకోగలుగుతారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నా కూడా అది వెంటనే తెలుస్తుంది. జీవాత్మ స్థితులను యథార్థంగా ఉన్నట్లుగా వాళ్ళు గ్రహించగలుగుతారు. ఈ జ్ఞాననేత్రం, దివ్యచక్షు అనేది కేవలం ధ్యాన సాధన మాత్రం
ద్వారా మాత్రమే వస్తుంది. ధ్యాన సాధన ఎవరైతే చేస్తారో మనం తప్పనిసరిగా దీన్ని పొందగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా ధ్యానం చేసుకోవడమే మనం చేయాల్సిందల్లా. మాకేమీ తెలియట్లేదు, మాకేమీ రావట్లేదు అని అనుకోవద్దు. ఎవరి మీద ఆధారపడొద్దు. ఇప్పుడు మీరు ఎన్నో మాస్టర్స్ యొక్క క్లాసులు వింటున్నారు. బయట జూమ్‌లో ఎన్నో వింటున్నారు మీరు. మన జూమ్ కాకుండా వేరే వేరే జూముల్లో కూడా చూస్తారు, వింటారు. కానీ ఎవరి మీద ఆధారపడకండి దయచేసి. ఎవ్వరు మీకు ఏమి చేయలేరు. వినడం వరకే అది. మీరు విన్నాక దాంట్లో ఏది మంచో అది తీసుకొని సాధనకి కేటాయించుకోండి. ఎక్కువ సమయం సాధనకి కేటాయించుకోవడమే మనం చేయాల్సిందల్లా. అంతేగాని వాళ్ళు బాగా చెప్పారు కాబట్టి వాళ్ళలో ఎంతో గొప్పతనం ఉంది. అందుకని వాళ్ళతో మనం ఫోన్‌లు చేసి 10 సార్లు మాట్లాడితే మనకేమైనా వచ్చేస్తుందేమో, ఇలా అస్సలు మీరు పెట్టుకోకండి. లేదా వీళ్ళిలా చెప్పారు, వాళ్ళలా చెప్పారు, ఇంకోళ్ళు ఇలా చెప్పారు అని ఎక్కడా కూడా మీరు కంగారు పడకండి. కంగారు పడకుండా ఏది మంచి, ఏది సత్యం, ఏది నిత్యం, ఏది అవసరం లేదు అనేది మీకు మీకు మీరుగానే ధ్యానంలో కూర్చుంటే మీకన్నీ అవగతం అయిపోతాయి. అవగాహనకొచ్చేస్తాయి. అందుకని ఎవరి మీద ఆధారపడక్కర్లేదు మీరు. ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పారు కదా కృష్ణుడు. ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి. ఎవ్వరు ఉద్ధరించలేరు. కాదా మీరు ఎక్కువగా చేయాల్సిందంటే పత్రి సార్‌కి సంబంధించినటువంటి క్లాసులు ఎక్కువ వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆయన క్లాసుల్లో ఉన్నంత జ్ఞానం ఇంకెక్కడా ఉండదు. అందుకని ఆ క్లాసులు ఎక్కువ ఆ సార్‌కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పిన వాక్క్షేత్రం, భగవద్గీత శ్లోకాల అర్థాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి శ్లోకాల అర్థాలు, వేమన శ్లోకాలకి అర్థాలు ఇలా ఎన్నో చెప్పారు గురువుగారు. వాటిల్ని ఎక్కువ మీరు వింటూ ఉంటే, వాటి ద్వారా మీరు పొందే లాభం ఇంత అంత కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా చక్కగా చెప్తారు సారు. అందుకని మీరు అవి వినడానికి ప్రయత్నించండి. అది వింటూ కూర్చోవడం క్లాసులు వినేటప్పుడు మామూలుగా వినండి. అందరివి వినండి. కానీ ఎక్కువగా మీరు పత్రి సార్‌కి సంబంధించినవి వినండి. అంటే ఇప్పుడు సత్యం వైపు ప్రయాణం అని పత్రి సార్‌వే చెప్తున్నారు. అలా పత్రి సార్ క్లాసులు చెప్తున్నవి ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. అలాగే సార్ చెప్పేటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా! ఆ పుస్తకాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా తెలుసుకోండి. కానీ చెప్తున్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు, మనం వింటున్న వాళ్ళం తక్కువ అని మాత్రం మీరు ఫీల్ అవ్వకండి. అది నేను చెప్పేది. మిమ్మల్ని మీరెక్కడ తగ్గించుకోకండి. మీలో కూడా ఆ తత్వం ఉంది. మీరు కూడా ఆ పరమాత్మే. వాళ్ళలోనూ అదే పరమాత్మ. అందుకని మీరు ఆ స్థితికి చేరగలరు అనే ఒక ధైర్యంతో ముందుకు అడుగు వేయండి. దానికోసం మీరు చేయాల్సిందేమీ లేదు. జ్ఞాన శక్తిని పెంచుకోండి. ధ్యానం ఎక్కువగా చేయండి. ధ్యానం ఎక్కువ చేస్తే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం ఎక్కువ పొందితే మనకన్నీ సాధ్యమవుతాయి. అందుకని ధ్యాన శక్తిని పెంచుకోవాలి మనం. ధ్యానాన్ని ఎక్కువ సేపు కూర్చొని చేయగలిగే విధానాన్ని మనం ఆచరించాలి. అందుకని దానికోసం మనం ఎవరినేమడిగినా ఎలా కుదురుతుంది ధ్యానం నాకు కుదరట్లేదు అని అడిగినా ఉపయోగం లేదు. మీకు మీరుగా నేను ఇన్ని గంటలు ధ్యానం చేయాలని ఒక పట్టుదల పెట్టుకొని ప్రతిరోజు ఒక 6 అవర్సో, 5 అవర్సో మీరు ధ్యానానికి కేటాయించుకుని ధ్యానం చేస్తుంటే మీకు రావాల్సినవన్నీ వస్తాయి. మీలో నుంచి వెళ్ళిపోవలసినవన్నీ వెళ్ళిపోతాయి. హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే శరణు వేడుకోవాలి. అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుండి ఉద్ధరిస్తాను. మరొకసారి తెలుసుకుందాం. భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించవలసిన విధానం. శ్లోకంలోని మొదటి పాదంలోని మామేకం శరణం వ్రజలోని మాం అన్నది ఎవరికి వారు తమను తాముగా అన్వయించుకోవాలి. రెండవ పాదంలోని అహం శ్రీకృష్ణుడికి, శ్రీ వేదవ్యాసులకి మరి స్వీయ పరమ ఆత్మకు అన్వయించుకోవాలి. శరీరం, మనసు, బుద్ధి, కుటుంబం ఇంకా సామాజిక పరంగా మనం నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉంటాయి. ఈ సర్వధర్మాలను వదిలేసి కేవలం ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు. మాం ఏకం శరణం వ్రజ అంటే అర్థం ఎవరి ఆత్మను వారే శరణు వేడుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, అసలు నాకు ఈ శ్లోకం ఇప్పుడు వస్తుందని నాకు తెలియదు. ఇప్పుడు రాబోయే శ్లోకం ఇదని నాకు తెలియదు. కానీ ఇవే విషయాలు మీకు ఇప్పుడు చెప్పబడ్డాయి.
ఈ శ్లోకం చదవక ముందు మీకు ఏవైతే అందించబడ్డాయో ఇప్పుడు అదే శ్లోకం మీకొచ్చింది. నేనసలు చూడను కూడా చూడలా ఈ శ్లోకం వస్తుందని. అంటే మనం ఎవరి మీద ఆధారపడకూడదు అని ఇప్పటివరకు చెప్పుకున్నాం మనం. అదే ఇక్కడ ఎవరి ఆత్మని వారే శరణు వేడుకోవాలి. మన ధ్యానంలో మనం కూర్చోవాలి. ఆకలి వేస్తుంది, భోంచేయాలి అది శరీర ధర్మము. నిద్ర వస్తుంది, నిద్రపోవాలి అది శరీర ధర్మము. నిద్ర కొంచెం నిరాకరించాలి, ఆకలిని కొంత తిరస్కరించాలి, శ్వాసను చేపట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం చేయాలి ఇది ఆత్మధర్మము. శారీరక ధర్మాలను పరిత్యజించి మన ఆత్మధర్మంలో మనం యథావిధిగా ఉండాలి. అప్పుడు అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నేను నీ సర్వ పాపాలను శుద్ధి చేస్తాను. అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అంటున్నారు శ్రీకృష్ణుల వారు. ఆత్మధర్మంతో మనం ఉంటే మన లోపల ఆత్మరూపంలో విరాజిల్లుతున్న కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్ధరిస్తారు మనల్ని. ఆయన మనకు సహాయం చేస్తారు అంటున్నారు. ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత సహాయం మనకు పరమాత్మల నుండి కూడా లభిస్తుంది. ధ్యానం రక్షతి రక్షితం. ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షించబడిన ఆ ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది. మన చేత రక్షించబడిన ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది. ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం అన్న వాటిని కొంత పక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవడమే మామేకం శరణం వ్రజ. అంటే పూర్తిగా వదిలేయమని కాదు. శరీరానికి కావాల్సిన ఆహారం పెట్టాలి, కావాల్సిన నిద్ర ఇవ్వాలి. మనం చేయాల్సినవి కొంత కొంత చేయాలి. మరీ ఎక్కువగా దాని మీదే పెట్టుకుని ప్రతి రోజంతా తిండి కోసం, బట్ట కోసం ఏదో పనులు చేసుకుంటూ ఉండడం, వంటింట్లోనే 10 గంటలు ఉండిపోవడం కాకుండా కొంత సమయాన్ని వంట కోసం, కొంత సమయాన్ని నిద్ర కోసం కొంచెం కొంచెం తగ్గించుకోవాలి. నిద్ర సమయాన్ని మనం 6 గంటలు నిద్రపోయేది 3 గంటలో, 4 గంటలో నిద్రకు కేటాయించుకోవడం. అలా మనం తగ్గించుకోవాలి తప్ప పూర్తిగా వదిలేయమని అంటలేదు ఇక్కడ. ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం అన్న వాటిని కొంత పక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవడమే మామేకం శరణం వ్రజ. మన చేతనే రక్షించబడిన ఆ ఆత్మ ధ్యానం మన పాపాలన్నీ పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కృష్ణ, నీ అనుగ్రహం వలన నా మోహం నశించింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలు తీరిపోయాయి. ఇప్పుడు నేను కుదుట పడ్డాను. ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. కరిష్యే వచనం తవా అని చెప్పారు కృష్ణ పరమాత్మకి అర్జునుడు వారు. అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. ఇంకెక్కడి నుంచి నా జ్ఞానం అంతా కూడా నేను పొందాను. ఆ జ్ఞానం వల్ల నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇక నుంచి నేను మీ ఆజ్ఞానుసారమే నేను ప్రవర్తిస్తాను, నడుచుకుంటాను అని చెప్తున్నారు. గీతాబోధ అంతా విన్న తర్వాత అర్జునుడికి అజ్ఞానం నశించింది. ఆ పాత స్మృతులన్నీ తిరిగి గుర్తుకొచ్చాయి. ధ్యాన సాధనలో మనసు శూన్యమైనప్పుడు జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తుంది. అర్జునుడు ఒకానొక పురుషోత్తముడు. ప్రాపంచిక మోహం అతన్ని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతడికి ఆధ్యాత్మిక మోహం కేవలం క్షణమాత్రం గ్రహణంలా పట్టింది. అయితే గీతాబోధ వలన అది మరుక్షణం విడివడింది. ఓ కృష్ణ, నా యొక్క మోహం నశించింది. నువ్వు చెప్పినట్టే గాంధీవం చేపట్టి ధర్మ సంస్థాపన చేసి తీరతాను. నీ ఆజ్ఞానువర్తినై నడుస్తాను అంటున్నాడు అర్జునుడు. సందేహాలు ఉన్నంత వరకు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని దుస్థితిలో ఉంటాము. అయితే సందేహాలన్నీ తొలగినప్పుడు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో క్షుణ్ణంగా తెలిసినప్పుడు వెంటనే రంగంలోకి దూకుతాము. కర్తవ్యంలో నిమగ్నమవుతాము. క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం అనేది తుచ్చమైనది అని చెప్పారు కృష్ణ పరమాత్మ. గతాసూన్ అగతాసూంశ్చ. చనిపోయిన వారిని గురించి గాని నాను శోచంతి పండితాహ. జీవించి ఉన్న వారి గురించి గాని పండితులు శోకించరు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాహ. చనిపోయిన వారిని గురించి గాని జీవించి ఉన్న వారి గురించి గాని పండితులు శోకించరు. ఎవరైతే శోకిస్తారో వాళ్ళు పండితులు కానే కాదు.
పండితులు అంటే ఆత్మజ్ఞానంతో విరాజిల్లేవారు. ఆత్మస్థితిలో పండిపోయిన వారు. అంతేగాని వేదాలు వల్లెవేసేస్తూ ఏదో పుస్తక పఠనం చేసి పురాణ గ్రంథాలు చదివేసినంత మాత్రాన పండితులు కారు. అహమాత్మ గుడాకేశ. నేను అనేది ఆత్మ అని తెలుసుకో ఓ అర్జున. నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. యోగో భవతి దుఃఖః. ధ్యాన యోగాభ్యాసం వల్లనే దుఃఖం హరిస్తుంది. ఇవన్నీ కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం. సమత్వం యోగ ఉచ్యతే. అన్ని పరిస్థితుల్లోనూ సమంగా ఉండడమే యోగం అనిపించుకుంటుంది. సుఖ దుఃఖాల్లోనూ ప్రతి విషయంలోనూ కూడా మాన అవమానాల్లోనూ అన్నింటా కూడా సమానంగా ఉండగలగడమే యోగం అనిపించుకుంటుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి లేకపోవడమే ఆత్మ వినాశనము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చేయడానికే అధికారం ఉంది, కానీ వాటి ఫలితాలపైన ఎప్పటికీ లేదు. కర్మజ్యాయోహ్య కర్మణః. కర్మలు తక్కువ చేయడం కంటే కర్మలు ఎక్కువ చేయడమే మంచిది. అంటే ఏమో తప్పు చేస్తామేమో, రైట్ చేస్తామో చేయమో అని ఏది చేయకుండా కూర్చునే కన్నా ఏదో ఒక కర్మ చేయడమే మంచిది. దాని ద్వారా అనుభవాలు పొందుతాము. యోగః కర్మసు కౌశలం. ధ్యాన యోగం ద్వారానే కర్మల్లో కౌశలం వస్తుంది. యోగస్థః కురు కర్మాణి. యోగ స్థితిలో ఉండే కర్మలను చేయాలి. తస్మాత్ యోగీ భవార్జున. కనుక ధ్యానయోగివి కా అర్జున. నిస్త్రైగుణ్యో భవార్జున. త్రిగుణాలకు అతీతుడివి కా అర్జున. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. హతోవా ప్రాప్స్యతి స్వర్గం. చనిపోయాక స్వర్గాన్ని పొందుతావు. యుద్ధస్య విగత జ్వరః. ఎంత మాత్రం ఆవేశం లేకుండా యుద్ధం చేయి. యథేచ్ఛసి తథాకురు. నీకు నచ్చినట్టు నువ్వు చేయి. అన్ని చెప్పి చివరిలో యథేచ్ఛసి తథాకురు అని కృష్ణ పరమాత్మ చెప్తే, కరిష్యే వచనం తవా అని అర్జునుల వారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను అని చెప్పారు. హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం. శ్రీకృష్ణుడు ఒకానొక జగద్గురువు, ఒకానొక యోగేశ్వరుడు. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట. శ్రీకృష్ణుడు ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక. ధనుస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసం తన సర్వశక్తి సామర్థ్యాలను వినియోగించడానికి, మరి బాహ్య శత్రువులనే కాకుండా అంతఃశత్రువుల్ని కూడా నిర్జించడానికి అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకానొక యోధుడికి, ఒకానొక ముముక్షువుకి ప్రతీక. ఈ ఇద్దరు అంటే సరియైన భౌతిక జీవన విధానంలో సరియైన ఆధ్యాత్మికతను మేళవించి మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే సంపద, విజయం, ఐశ్వర్యం, పటిష్టమైన నీతి నియమాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లివిరుస్తాయి. శ్రీ అంటే ఐశ్వర్యం, ప్రాపంచిక సంపదలు. విజయం అంటే సరియైన వివరణ, మోక్షం, ఆత్మలబ్ధి. ధ్రువ నీతి అంటే దృఢమైన ధర్మం, చక్కగా అనుష్ఠించబడిన ధర్మం. భూతి అంటే ఆనందం, ఇహపర లోకాల్లో ఆనందం. వీటిని సాధించటానికి ధ్యానాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆధ్యాత్మిక జీవనం కొనసాగిద్దాం, ధ్యాన సాధన చేద్దాం, ధ్యాన యోగులమవుదాం అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మై డియర్ ఫ్రెండ్స్, మనం చక్కగా ఇవాళతో భగవద్గీతలోని అంతరార్థాలని కొన్ని శ్లోకాలకి పత్రి సార్ ఏవైతే కొన్ని శ్లోకాలను ఏరి ఇచ్చారో మనం ఇవాళతో కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక నిమిషం మాత్రమే. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యద్భుతంగా ధ్యాన సాధన చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస.
30 seconds only. 20 seconds. 10 seconds. 5 seconds. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనంతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆత్మాయణం చెప్పుకుంటున్నాం కదా, అది మనం చెప్పుకుందాం ఇప్పుడు కొంచెం సేపు. ఆత్మాయణంలో ఆయన పీటర్ రిచెల్లు గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఆ భారతీయ మాస్టర్ ని. ఆయన వాటికి సమాధానాలు ఇస్తున్నారు. ఎన్నో ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానాలు ఆయన ఇచ్చారు. అలాగే ఇవాళ మనకి ఆయన వేసే ప్రశ్న గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. మన జీవితాలను కంట్రోల్ చేసే దేవుడో దేవతో ఉన్నట్లయితే ఎక్కువ మంది మనుషులు శాంతిని కోరుకుంటారు కదా, మరి యుద్ధాలు ఎందుకు జరగనిస్తున్నారు? ఒకవేళ దేవుడు ఉండేట్లయితే మరి మానవులందరూ కూడా యుద్ధాలనే కోరుకోరు కదా, శాంతినే కోరుకుంటారు కదా, మరి ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? దానికి దేవుడే కారణమా అని అడుగుతున్నారు ఆయన. సృష్టికర్త అయిన దేవుడు యుద్ధాలను సృష్టించాడని, ఆయన వల్లే అవి అవుతున్నాయని ఎందుకు అనుకుంటున్నావు? మనిషి చేసే పనుల వల్ల గొడవలు పెట్టుకుని అతని లక్షణం వలన యుద్ధాలు వస్తున్నాయి. యుద్ధానికి దేవుడికి సంబంధమే లేదు. మనం సృష్టించుకున్నవే యుద్ధాలన్నీ కూడా అని చెప్తున్నారు ఆయన. ప్రపంచంలో విడివిడిగా దేశాలు ఉన్నంత వరకు యుద్ధాలు వస్తూనే ఉంటాయి. అంటే నా దేశం, నా నా ఊరు, నా ఇల్లు అంటూ వేరువేరుగా చేసుకున్నప్పుడే యుద్ధాలు వస్తూ ఉంటాయి. అంతా ఒకటే అనుకున్నప్పుడు ఏ యుద్ధాలు రావు. కొన్ని దేశాలు మిగిలిన దేశాలను దోచుకోవాలని, పరిపాలించాలని ప్రయత్నిస్తూ ఉంటాయి కదా. జాతి కర్మ, వ్యక్తిగత కర్మ అనేవి ఉంటాయి. జాతి కర్మ, వ్యక్తిగత కర్మ అనేవి ఉంటాయి. ఒక జాతి తమను తాము ప్రత్యేకమైన జాతిగా చెప్పుకుంటూ ఇతర జాతుల జీవితాల్లో జోక్యం కలిగించుకుంటూ ఉంటారు. ఇలా చేసిన ఆ జాతి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించ తీరాల్సిందే. మంచి గాని చెడు గాని చాలా సార్లు ఏం జరుగుతుందంటే, ఆ జాతి తాను ఆక్రమిత ప్రాంత ప్రజల క్షేమాన్ని ఆశించి అలా చేశాను అని వాదిస్తుంది. అంటే అక్కడికి ఆక్రమించిన వాళ్ళు, అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ జాతి క్షేమాన్ని నేను సరిచేయడానికే, మంచిగా చూసుకోవడానికే నేను అలా చేశాను కానీ ఇదేం తప్పు కాదు అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. అయితే ఆక్రమణకు గురైన జాతి తనను ఆక్రమించిన వాడి చెప్పు కింద ఎప్పుడూ ప్రశాంతంగా లేదని చరిత్ర సాధారణంగా రుజువు చేస్తూ వచ్చింది. అంతేకాదు, తన మానాన్ని తాను వదిలేసినప్పుడు ఎదిగినంత త్వరితంగా బానిసత్వంలో ఆ జాతి ఎదగలేదు. ఎందుకంటే కొంతమంది వచ్చి కొంతమందిని ఆక్రమిస్తారు. కొన్ని ప్రాంతాలని ఎందుకు ఆక్రమించారంటే వాళ్ళని ఉద్ధరించదామని మేము ఆక్రమించామంటారు. కానీ వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళందరూ బానిసలైపోతారు. దానివల్ల వాళ్ళ ఎదుగుదల తగ్గిపోతుంది. ఎవరికి వాళ్ళని వదిలేస్తేనే వాళ్ళు బాగా చక్కగా ఎదగగలుగుతారు అని చెప్తున్నారాయన. ఒక యుద్ధం ఇంకో యుద్ధానికి ప్రేరణ అవుతుంది. అంటే ఒకళ్ళు యుద్ధం చేశారనుకోండి, ఇంకోసారి వాళ్ళు వస్తారు యుద్ధం మీదకొస్తారు. ఇంకొకటి ఇప్పుడు చూడండి, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. ఇవి ఒక ఒక పార్టీ వాళ్ళెళ్ళి ఒకడిని చంపేస్తారు. వాడొచ్చి వీళ్ళలో ఒకడిని చంపుతాడు. మళ్ళీ వీళ్ళెళ్ళి వాళ్ళని చంపుతూ ఉంటాడు. ఇంకెక్కడ ఆపడం అనేది ఉండదు ఇది. జరుగుతూనే ఉంటాయి యుద్ధాలు. అలాగే దేశాలు కూడా. ఒక దేశం ఒకసారి యుద్ధానికి చేస్తే కనుక ఇంకో దేశం మళ్ళీ ఇంకోసారి వస్తుంది వాళ్ళ మీదకి. ఇలా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. తామంతా ఒకే మానవ కుటుంబానికి చెందిన వాళ్ళమని, మానవులందరూ ఒకే మానవ జాతికి చెందిన వాళ్ళమని, ఒకే కుటుంబానికి, మానవ కుటుంబానికి చెందిన వాళ్ళమని అన్ని జాతుల మానవులు తెలుసుకునే వరకు, జాతులు వేరు వేరు, నేను నల్ల జాతి, నేను తెల్ల జాతి, నేను హిందువులం, నేను ముస్లింలం, నేను క్రిస్టియన్స్, ఇలా వేరుగా చూసుకుంటే, మనందరం ఒకే కుటుంబం అని అనుకోకున్నంత వరకు, అపార్థం చేసుకుంటున్నంత కాలం యుద్ధాలు వస్తూనే ఉంటాయి. మనందరం ఒకే కుటుంబం కాబట్టి ఒకరినొకరం అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించాలి అని తెలుసుకోవాలి. పక్కవాడికి అవసరమైతే సహాయం చేయాలి.
కొంతకాలం తర్వాత ఇలా విడివిడిగా దేశాలు ఉండవు. మార్పులొస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా విడివిడిగా దేశాలు ఈ దేశం నాది, ఆ దేశం నీది అని ఉండదు. అంతా ఒకటైపోతుంది. అందరూ కలిసి ప్రశాంతంగా జీవిస్తారు. తమ ప్రాంతంలో తేలిగ్గా ఉత్పత్తయ్యే వాటిని ఇతర ప్రాంతాల వారితో పంచుకుంటారు. ఆ ఉత్పత్తులు ప్రకృతి సిద్ధమైనవే కాదు, శిక్షణలో పరిపూర్ణత సాధించి తయారు చేసిన వస్తువులు కూడా. ప్రకృతి సిద్ధంగా ఎక్కడో వచ్చినవి కాదు. మామూలుగా ఏవో బంగారం ఒక చోట దొరుకుతుందనుకోండి, ఆ బంగారం వేరే చోటకి పంపించడం, వాళ్ళ ద్వారా ఇంకోటి తీసుకోవడం అలా కాదు. వాళ్ళు తయారు చేసే వస్తువులు కూడా ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ వస్తువులు తయారు చేస్తారు. ఆ ఆ వస్తువుల్ని వేరే వాళ్ళకిచ్చి దాని దాని వ ఇచ్చినందుకు ప్రతిఫలంగా వేరే వస్తువులు తీసుకుంటూ ఉంటారనమాట. అక్కడ దొరికే వస్తువులు. ఒకప్పుడు సీతాయనంలో మనం చదివాం. అప్పుడు కూడా జనక మహారాజు రాజ్యంలో కరువు కాటకాలొస్తే అప్పుడు దశరథ మహారాజు దగ్గర నుంచి వాళ్ళకి ఆహార ధాన్యాలు పంపించేవారు. అలా పంపించినప్పుడు జనక మహారాజు నేను ఫ్రీగా తీసుకోను వాటిల్ని, నాకు ఉచితంగా వద్దు అని చెప్పి చేతి వృత్తులు వాళ్ళందరి చేత ఆ చేతి వృత్తులకు సంబంధించినవి ఏమైనా చక్కటి అవన్నీ కూడా లేసులు అవన్నీ కుట్టించి ఆయన చిత్రలేఖనాలు అలాంటివన్నీ వేయించి అవన్నీ వాళ్ళకి వాటికి బదులుగా వాళ్ళకిచ్చేవారనమాట. అంటే ఒక దేశం వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదుంటే అది ఇంకో దేశానికి ఇస్తే, ఇంకో దేశం వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులను వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాంటి రోజులు రాబోతున్నాయి అని చెప్తున్నారు. ప్రపంచం మొత్తం ఒకే దేశంగా ఏర్పడుతుంది. అన్ని దేశాలు ఆ ప్రపంచ దేశాల్లో కేవలం రాష్ట్రాలుగా ఉంటాయి. ఈ ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అన్ని కూడా రాష్ట్రాలుగా అయిపోతాయట అన్ని కూడా. ప్రపంచమంతా ఒకే తాటి మీదకొస్తుంది. ఒకేలాగా అయిపోతుంది. ఈ దేశాలన్నీ రాష్ట్రాలుగా అయిపోతాయి. అన్ని జాతుల్లోని జ్ఞానులు కలిసి లోక కళ్యాణకారకమైన చట్టాలు చేసి పరిపాలిస్తారు. మొత్తం అన్ని దేశాల్లోని జ్ఞానులు కూడా లోక కళ్యాణంకి సంబంధించినటువంటి చట్టాలను ప్రతిపాదించి ఆ విధంగా పరిపాలిస్తారు. అప్పటి జనాభాలో అధిక శాతం శాంతి కాముకులే ఉంటారు. అందరూ శాంతి కాముకులే ఎక్కువ మంది ఉంటారప్పుడు. యుద్ధం కావాలనుకునే వాళ్ళు గాని, గొడవలు సృష్టించే వాళ్ళు గాని ఎవరు ఉండరప్పుడు. అయితే దురదృష్టవశాత్తు యుద్ధం చేయాలా లేక ప్రశాంతంగా ఉండాలా అనే దాన్ని అప్పటికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నిర్ణయిస్తారు. అప్పటికి ఒకవేళ అధికారంలో ఉంటే, ఆ చెడ్డవాడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఉంటే మంచివాడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ యుద్ధం లాంటి యుద్ధానికి ఏ దేశం, ఏ మానవ బృందం కారణమైనా అటువంటి యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ సబబు కాదు. ఏ యుద్ధం కూడా సబబు కాదు. ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం అవన్నీ జరిగాయి. కానీ అలాంటివి సబబు కాదు. యుద్ధం తప్ప ఇంక వేరే మార్గం లేకపోయిందని ఎవరు ఎన్ని వాదనలైనా చేయొచ్చు. ప్రపంచం త్వరలోనే గుర్తిస్తుంది. ఆధునిక యుద్ధాల్లో గెలిచిన దేశాలు సైతం చివరికి ఓడిపోతూ ఉంటాయి. యుద్ధానంతరం ప్రపంచంలో ఉండే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఆ యుద్ధం వల్ల చాలా మంది శరీరాలు వదిలేస్తూ ఉంటారు. ఎంతో నష్టపోతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంతో మందిని పోగొట్టుకుంటూ ఉంటారు. ఎన్నో జరుగుతూ ఉంటాయి. యుద్ధం వల్ల ఏదో సాధించామనుకుంటారు. కానీ యుద్ధానంతరం తలెత్తే సమస్యలే మరింత భారమవుతాయి. అంతేకాని సృష్టిని కంట్రోల్ చేసే శక్తులకు యుద్ధాలు అంటే ఇష్టమని ఎవ్వరూ అనుకోవద్దు. సృష్టిని కంట్రోల్ చేసే ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో, కాస్మిక్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో, పరమాత్మ శక్తి అనేది ఏదైతే ఉందో, వాళ్ళకి యుద్ధాలంటే ఏమి ఇష్టం ఉండదు. అది గమనించండి అని చెప్తున్నారాయన. శాంతి మార్గంలో, ప్రగతి మార్గంలో మానవ జాతిని నడిపించడానికి పరమ గురువులు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. పరమ గురువులందరూ మనల్ని చక్కగా శాంతి మార్గంలో ప్రయాణం చేయడానికి, నడిపించటానికి మనకు శక్తి వంచన లేకుండా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు పరిమితంగానే ఉంటాయి. ఎందుకంటే మనిషికి సంకల్ప స్వేచ్ఛ ఉంది కదా! వాళ్ళు వాళ్ళు చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ మనం ఏం చేస్తాం? మన సంకల్పాన్ని అటువైపు తిప్పం. మనకు వేరే వేరే ఈ భూమికి సంబంధించిన విషయాల మీదే మనం పెట్టుకొని ఉంటాము. ఎందుకంటే సంకల్ప స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ మనకి. మనకి ఇష్టం లేకపోతే మనం చెయ్యము అనేస్తాం. మాకు సంకల్ప స్వేచ్ఛ ఉందిగా మా ఇష్టం అంటాం మనం. ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఎదగలేదు. వాళ్ళకి పరిణతి రాలేదు. ఆ పరిణతి రాని వాళ్ళు అలాగే మాట్లాడతారు. అలాగే ప్రవర్తిస్తారు. మానవ ప్రపంచంలో మానవుడికున్న విచిత్రమైన సాంప్రదాయం ఇది. ఎంత మంచి చేద్దామని మేము చెయ్యి అందిస్తామంటున్నా కూడా చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా ఆయన చెప్పాక మళ్ళీ ఇంకో ప్రశ్నేస్తున్నారీయన. మానవుడు చాలా పరిణితి చెందాక అతనికి వివిధ చైతన్య స్థాయిల్లో తాను మసలటం ఎలా గుర్తుంటుంది? అంటే నిద్రపోయేటప్పుడు శరీరం నుంచి బయటకొచ్చి ఏమేం చేస్తాడో గుర్తుంటుందా? అని అడుగుతున్నారు. పరిణతి చెందిన వాళ్ళని నువ్వు ఎవరని అనుకుంటున్నావో దాని మీద నా సమాధానం ఆధారపడి ఉంటుంది.
సగటు మనిషి తన తొలి మానవ జన్మ నుంచి ఆఖరి జన్మ లోపల 500-600 జన్మల రకరకాల శరీరాల్లో తీసుకుని ఉంటాడు. సగటు మనిషి తన తొలి మానవ జన్మ నుంచి ఆఖరి జన్మ లోపల 500-600 జన్మలు, 500-600 జన్మలు తీసుకుంటాడు రకరకాల శరీరాల్లో. అప్పటికి 5వ ఉపదేశ దశను దాటుకుని అడ్జస్ట్ అవుతాడు. ఈ ప్రపంచం నేర్పే అన్ని పాఠాలు నేర్చుకోవడానికి సాధారణంగా 600 జన్మలు అవసరమైన దాదాపు చివరి 50 జన్మల్లోనే మానవుడు ఆధ్యాత్మికత వైపుకు తిరుగుతాడు. ఆధ్యాత్మికత వైపుకు తిరగటానికి 50 జన్మలైనా అవసరం ఉంటుంది. 50 జన్మల ముందే ప్రయాణం చేస్తాడు ఆధ్యాత్మికతలోకి. అంతకు ముందంతా అసలు ఆధ్యాత్మికతలోకి రాడు. ఏవో వివిధ అనుభవాలు పొందుతూ ఉంటాడు. 50 జన్మల నుంచే ఇంకా ఆఖరి జన్మ 50వ జన్మ అనుకోండి. ఆ 50 జన్మలని ముందు నుంచే అతను ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తాడు. చివరి 50 జన్మల్లోనే మానవుడు ఆధ్యాత్మికత వైపు తిరుగుతాడు. ఆ దిశగా ఎదుగుతాడు. అందరిలోనూ ఉన్నట్లే తనలోని నిద్రాణంగా ఉన్న శక్తులను అంటే ఇంట్యూషన్ లేదా సహజ ప్రేరణ, యోగ దృష్టి, పూర్తి స్పృహతో శరీరాన్ని వదిలివేయటం, బయటికి రావటం లాంటివి అవసరమైనప్పుడు ఉపయోగించడం, అంటే ఈ ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉపయోగించడం నేర్చుకుంటాడు. పరిణతి చెందినవాడు ఈ శక్తులను మామూలు అవసరాల కోసం పెంపొందించుకున్నాడని అనుకోవచ్చు. అయితే అంతగా ఎదగని వాళ్ళకు కూడా ఒక ఫలానా దిశగా ఎదగటానికి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఎదిగిన వాడు ఇలా చేస్తూ ఉంటాడు. ఎదగని వాడికి కూడా ఒక్కొక్కసారి అవకాశాలు ఇవ్వబడుతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి అవకాశమే నీకు ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఆ రిచలు ఆయనకి నీకిప్పుడు ఇవ్వడం జరిగింది. నువ్వు పరిపూర్ణుడు కావడానికి 50కి పైగా జన్మలు తీసుకోవాల్సి ఉంది. అయితే నీ అవసరం చాలా ఉండడం వల్ల నీకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అతను ఎక్కువ పరిణతి చెందకపోయినా అతన్ని తర్ఫీదిచ్చి అతని ద్వారా ఏదో చేయించాలి వర్క్ అనుకుని ఎన్నుకుని అతనికి నేర్పడం జరిగింది అని చెప్తున్నారు. నీకు జరిగిన మేలును మర్చిపోవని, దానికి ప్రతిఫలంగా నువ్వు తెలుసుకున్న దాన్ని ఇతరులకు తెలియచేస్తావని ఆశిస్తున్నాను. ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నట్లే చేస్తూ పోతే నీ శరీరం నుంచి నువ్వు బయటకొచ్చినప్పుడు ఏం జరుగుతుందో మరింత స్పష్టంగా గుర్తుండడం మొదలవుతుంది అని చెప్తున్నారాయన. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఈయనకి ఎలాగైతే భారతీయ మాస్టర్ చెప్తున్నారో నీకిప్పుడు తర్ఫీదు ఇవ్వడం జరుగుతోంది. నువ్వు ఎక్కువ ఎదిగి లేకపోయినా సరే నిన్ను మేము తర్ఫీదిచ్చి నీకు సహాయం చేసి నిన్ను అన్నీ చూపిస్తూ అన్నీ నేర్పిస్తున్నాము అంటున్నారో, అలాగే ఇప్పుడు మనకి కూడా అలాంటి అవకాశం ఇస్తున్నారు మాస్టర్సు. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మనం ఇంతవరకు ఎలా ఉన్నా సరే, ఈ కిందటి జన్మల్లో ఎలా ఉన్నా సరే, ఇంతకు ముందు క్షణం వరకు ఎలా ఉన్నా సరే, ఈ క్షణంలో సరైన త్రోవలో నేను నడుస్తాను. ఆధ్యాత్మికతలో నేను ప్రవేశిస్తాను. నేను ఎదగడానికి ఇష్టపడుతున్నాను. నేను పరమ గురువులకు ఉపయోగపడతాను అని గనక మనం నిర్ణయం తీసుకుంటే, వాళ్ళు మనల్ని పైకి లాగటానికి సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా అలాంటి అవకాశం ఇస్తున్నారు ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్. అది ఉపయోగించుకుందాం మనం. ఆయన ఇంకోటి చెప్తున్నారు. నీవు మరణాంతర జీవితం గురించి నువ్వు తెలుసుకున్న జ్ఞానం వలన మామూలు కన్నా చాలా వేగంగా ముందుకు పోతావు. ఈ మరణాంతర జీవితం, మరణం తర్వాత ఏం జరుగుతుందో ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా నువ్వు చాలా వేగంగా ఎదుగుతావు, ముందుకు పోతావు. అదే సమయంలో నీకు ఎంతో శాంతి, మానసిక సంతృప్తి కలుగుతాయి. మరణం తర్వాత ఏమవుతుందనేది మనం కూడా తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆత్మాయణం ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా ఈ ఉన్నత స్థితి త్వరగా కలుగుతుంది. ఎందుకంటే మనం దుఃఖపడం దేనికి కూడా. మరణం గురించి మనం భయపడం, దుఃఖపడం. ఆ ఆత్మ నిర్ణయం ప్రకారం ప్రతిదీ జరుగుతుందని తెలుసుకుంటాం. ఆ తర్వాత పైలోకాల్లో కూడా ఆత్మలోకాలు ఉన్నాయని, ఆత్మలోకాల్లో ఎలా ఎలా ఉంటుందని అన్ని తెలుసుకుంటున్నాం మనం. ఇంక తెలిసాక మనం ఎందుకు దుఃఖపడతాం? నీకు ఈ విధమైన అవకాశం ఏర్పడినంత మాత్రాన ఇటువంటి అవకాశం తమకు రావాలని కోరుకునే వారి కంటే నువ్వు చాలా గొప్పవాడివని ఊహించుకోకు. నీకు అవకాశం వచ్చింది కదా! నువ్వేదో గొప్పవాడినని ఊహించుకోకు. గర్వం ఎప్పటికైనా ప్రమాదమే. గర్వపడిన వాడికి అందుతున్న సహాయం ఆగిపోతుంది. మనం ఎప్పుడైనా గర్వపడ్డామా, నేను ఎదుగుతున్నానులే, నేను మంచి స్థితిలోనే ఉన్నాను అనుకుంటే వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది. అటువంటి వారు పతనమైపోతారు అని చెప్తున్నారాయన. ఒక ఇన్సిడెంట్ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే, మన మాస్టర్ ఒక ఆయనకి కరోనా వచ్చి తగ్గిందనమాట. తగ్గిన తర్వాత పత్రి సార్‌తో మాట్లాడారట ఆయన ఫోన్‌లో. "నేనిలాగ తగ్గిందండి. మా కుటుంబం మొత్తానికొచ్చింది. తగ్గింది" అని చెప్పారట. చెప్తే సార్ అన్నారట,
ఎంతో మందికొస్తుందయ్యా. తగ్గితే తగ్గుతుంది. పోతే పోతారు. ఉన్నవాళ్ళు ఉంటారు. వెళ్ళిన వాళ్ళు వెడతారు. ఎందుకంటే ఆ ఆత్మ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఆత్మ ఉండాలనుకుంటే ఉంటుంది. ఆత్మ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతుంది అని చెప్పారట. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనం అందరం కోరుకోవడం సహజమే. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బావుండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి. ఒకవేళ ఆత్మ వెళ్ళిపోతే, ఆ ఆత్మ ఇష్టంతోనే వెళ్ళిపోయిందనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తున్నారు ఈవిన. ఆడ జన్మలు, మగ జన్మలు సమాన సంఖ్యలో తీసుకుంటామా? లేక అనుకోకుండా ఆడ జన్మో, మగ జన్మో తీసుకుంటామా? అంటున్నారు. నీ చివరి ప్రశ్న చాలా తేలికైన ప్రశ్న. 2 జన్మలు సమానంగా తీసుకోం. కొన్ని లక్షణాలు కేవలం స్త్రీ శరీరంలో ఉండగా మాత్రమే పెంపొందించుకోగలుగుతాము. కొన్ని పురుష శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే పెంపొందించుకోగలుగుతాము. పరిపూర్ణ దశకు మనం చేరుకునేసరికి పరిపూర్ణ మానవులం కావడానికి మనలో ఉండవలసిన అన్ని లక్షణాలు కనీస మోతాదులో పెంపొంది ఉంటాయి. వాటిల్లో కొన్ని చాలా ఎక్కువ మోతాదులో పెంపొంది ఉంటాయి. కర్మ చేసి ఎదిగిన వ్యక్తికి సాధు జీవితాన్ని గడుపుతూ దీర్ఘకాలం పాటు తపస్సులు చేయగల సామర్థ్యం ఉండి, మానవాళికి సేవ చేయాలనుకుంటూ ఎదిగిన వ్యక్తికి వ్యక్తిత్వంలో కూడా తేడా ఉంటుంది. పరిపూర్ణ వ్యక్తులు అన్ని రకాల వాళ్ళు అవసరమే. అంటే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా పరిపూర్ణ వ్యక్తులు అందరూ అవసరమే. మన గమ్యం చేరుకోవడానికి మనం ఎన్నో రకాల మార్గాలు ఎంచుకుంటాం. ఒక వ్యక్తి ధైర్యం లేనివాడు, చక్కని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేనివాడు, సాటివారిని నిజాయితీగా పరిపాలించలేని వాడైనట్లయితే ఆ వ్యక్తి వరుసగా 2, 3 జన్మలు మగ జన్మలు తీసుకుంటాడు. ఒక వ్యక్తి ధైర్యం లేకపోయినా, చక్కటి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోయినా, సాటివారిని నిజాయితీగా పరిపాలించలేని వాడైనా, ఆ వ్యక్తి వరుసగా 2, 3 జన్మలు మగ జన్మలు వరుసగా తీసేసుకుంటాడు. నేర్చుకోవడం కోసం ఇవన్నీ. అప్పుడైతే తనకి అవసరమైన విధంగా ఎదగటానికి అతనికి తగినంత సమయం ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి మాతృత్వ సహజమైన భావాలు లేవనుకో, నిస్వార్థ సేవ చేత కాదనుకో, లేక ప్రేమించడం చేత కాదనుకో, అవతలి వాళ్ళు ఆ ప్రేమ నిరాకరించినా సరే, అటువంటి వ్యక్తి ఒకటో, రెండో జన్మలు ఆడ జన్మలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పాఠాలు నేర్చుకోవచ్చు. థియరీ ప్రకారం అయితే తాను తీసుకునే మొత్తం జన్మల్లో సగం ఆడ జన్మలు, సగం మగ జన్మలు అయి ఉండాలి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది సిద్ధాంతం ప్రకారం జరగదు. ఎందుకంటే కొన్ని నేర్చుకోవాల్సినవి ఉండిపోతే ఎక్కువ జన్మలు మగ జన్మలు తీసుకోవచ్చు. లేదా ఆడ జన్మలైనా తీసుకోవచ్చు. సమానంగా ఉండాలి గానీ అలా ఉండకపోయినా కూడా ఎలాగైనా జరగొచ్చు అంటున్నారు. ఎందుకంటే కొందరు ఒక రకమైన శరీరంలోనే బాగా తేలిగ్గా ఎదుగుతారు. రెండో రకం దానిలో కంటే ఒక రకమైన దానిలో ఎక్కువగా ఎదుగుతారు కొంతమంది. కొంతమంది ఆడ జన్మల్లోనే ఎక్కువ ఎదగొచ్చు. కొంతమందికి మగ జన్మల్లోనే ఎక్కువ ఎదుగుదల రావచ్చు. అలా ఉంటుందన్నమాట. కాలక్రమంలో మానవుడు పరిపూర్ణ దశకు చేరుకునేసరికి అతనిలో స్త్రీ పురుష సంబంధమైన అన్ని ప్రధాన లక్షణాలు తగినంతగా డెవలప్ అయి ఉండాలి. పరిపూర్ణ స్థితికి అతను చేరుకునే సమయానికి అతనిలో స్త్రీ లక్షణాలు ఉండాలి, పురుష లక్షణాలు ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరిలో స్త్రీ లక్షణాలు ఉండాలి అంటారు చూసారా? ఎందుకంటే ఆ స్త్రీ తత్వం అనేది ప్రేమ, కరుణ, క్షమ ఇవన్నీ కూడా పెంపొందించుకోమని చెప్తారాయన. అలాగే మనలో కూడా మన ఆడవాళ్ళం అందరం కూడా వంటింటికి అంకితమైపోయి మనందరం కూడా ధైర్యం లేకుండా ఇంట్లోనే పడి ఉన్న వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ధ్యానం గురించి అందరికీ తెలియచేసేలాగా మనకు అవకాశం ఇచ్చి మనకి ధైర్యాన్ని ఇచ్చారు. మగవాళ్ళలో ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోండి అని చెప్తున్నారు. అంటే ఆ స్త్రీ తత్వాన్ని వాళ్ళలో పెంపొందిస్తున్నారు. పురుష తత్వాన్ని మనలో పెంపొందిస్తున్నారు. 2 సమపాళల్లో ఉంటేనే పరిపూర్ణత సాధించగలుగుతాము. ఈ పరిపూర్ణతను కొందరిని కలిసే అవకాశం నీకు దొరికినప్పుడు వాళ్ళని కలిసినప్పుడు అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు. ఇది వాస్తవమే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అని చెప్తున్నారాయన. తర్వాత ఇంకో రోజు ఆయన అలా చెప్పేసాక ఆ ప్రశ్నల వర్షం అయిపోయింది. ఓహ్! నీ ప్రశ్నలంటికి నేను సమాధానాలు చెప్పేసాను నాయన. నేను ఉంటాను అని ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు రాత్రి ఇతను మళ్ళీ తన సొంతంగా ప్రయోగం చేసి హాస్టల్ ట్రావెల్ చేశాడు. చేసి డాఫ్ని అనే అమ్మాయి అతని ప్రియురాలు ఉంది కదా! ఆ అమ్మాయి కాటేజ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ అందరిని కూడా కొంతమంది అక్కడ ఉన్నారు కదా! వాళ్ళందరిని పరిచయం చేసింది. హాస్టల్ లోకాల్లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరిని కూడా పరిచయం చేసింది. వాళ్ళందరి గురించి తెలుసుకున్నాడక్కడ. అక్కడ ఎన్నో సినిమాలు కూడా చూపించారట వాళ్ళు. తనకి ఉపయోగపడే విషయాలన్నీ కూడా సినిమాలుగా చూపించారట. అంటే జ్ఞానాన్ని పెంచుకునేలాంటివి సినిమాలన్నీ చూపించారు.
ఆ లోయలోని బంగళాలు, తోటలు ఎన్నో అందమైన తోటలు అవన్నీ చూసారట ఆయన. అవి ఎప్పుడు అంత అందమైన తోటలు ఆయన ఎప్పుడు చూడలేదట. ఏ విధంగానూ వెయ్యని తోటలు వాళ్ళు చూపించారు. అంటే అవి వాళ్ళు ప్రకృతి సిద్ధంగా వచ్చిన తోటలనమాట అవన్నీ గూడా. అవన్నీ చూపించారు వాళ్ళు. వాటిల్లో ప్రకృతి ఆత్మల్ని కూడా చూసారట ఇతను. చూస్తే వాళ్ళు కనపడుతున్న సినిమా బొమ్మల్లో తనకు పరిచయం ఉన్న పూలు కొన్ని కనిపించాయి. అవి ఎలా ఉన్నాయంటే ఆ ప్రకృతి ఆత్మలు చిన్న మనిషికి ఆహ్, ఒక 3 అంగుళాల, 2 అంగుళాల సైజులో మనిషి ఉండి, ఆ మనిషికి ఆహ్, క అటు ఇటు రెక్కలుంటే ఎలా ఉంటాయి? అలా ఉన్నాయట. ఒక్కొక్క పువ్వు మీద ఆ ప్రకృతాత్మ అలా వాలటం, అలా వాలినప్పుడు ఆ పువ్వు కొంచెం స్పందించటం. ఇప్పుడు ఒక సీతాకోకచిలుక పువ్వు మీద వాలినప్పుడు పువ్వు ఒక్కసారి ఇలా ఊగుతుంది కదా! అలా ఊగాయట ఆ పువ్వులన్నీ కూడా. అవన్నీ ఈయన చూసారట. చిన్న సైజులో 5, 6 అంగుళాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారట అందులో. 3 అంగుళాల దగ్గర నుంచి 5, 6 అంగుళాల వాళ్ళున్నారట. వాళ్ళు ఒక పువ్వు మీద వాలితే ఒక పెద్ద సీతాకోకచిలుక వాలితే ఆ పువ్వు ఎంత కదులుతుందో దాని బరువుకు కూడా అంతే కదిలిందట ఆ పువ్వు. అంటే అంత తేలిగ్గా ఉంటాయన్నమాట. అవన్నీ ప్రకృతి ఆత్మలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసే సీతాకోకచిలుకలు గాని, ఇక్కడ మనం ఏమైనా బర్డ్స్, పక్షులు గాని, చేపలు గాని ఇవన్నీ కూడా ప్రకృతి ఆత్మలు. వాటిని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి. అందుకని ఏ జంతువుని మనం చంపకూడదు. ఏ చేపని మనం చంపకూడదు. మనం ఏ జీవిని కూడా హింసించడానికి మనకు హక్కు లేదు. ఆ చేపలు, ఆ సీతాకోకచిలుకలు అవన్నీ కూడా ప్రకృతి ఆత్మలు. అవన్నీ కాబోయే ఏంజెల్స్. అందుకని వాటన్నిటిని మనం భద్రంగా చూసుకోవాలి. అలాగే ఈ జీవజాతులు ఏవైతే ఉన్నాయో, జంతు జాతులు అవన్నీ కూడా రా కా రాబోయే జన్మల్లో మానవ జాతిగా వస్తాయి. అందుకని ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అలా మన ఆ ఫెయిరీలు అంటారు. వీళ్ళ పుస్తకాల్లో మనం ఫెయిరీలు అని చూస్తాం అని చెప్పుకుంటాం కదా! అలాగ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ప్రకృతాత్మలు. వాళ్ళందరిని చూసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మూడో తలానికి వెళ్దాము అనుకుని అతను మళ్ళీ శరీరం నుంచి బయటకొచ్చేసరికి వాళ్ళ తమ్ముడొచ్చాడట. తను చార్లెస్ ఉన్నాడు కదా! వాళ్ళు చనిపోయిన తమ్ముడు. అతను హాస్టల్‌గా వచ్చాడు. వచ్చి "అన్నయ్య నీ కోసం నేను రోజు వస్తున్నాను. 2, 3 సార్లు వచ్చేసరికి నీ శరీరం ఎక్కడుంటోంది? నువ్వెక్కడికో వెళ్ళిపోతున్నావు. నేను నీ కోసం వస్తున్నాను" అని చెప్పాడట. ఇతను అడిగాడు కదా! నా తమ్ముడు ఎందుకు కనిపించలేదు మళ్ళీ? అప్పుడు కనిపించడమే కదా! అంటే అతను కూడా ఒక అమ్మాయి ఈ మధ్య చనిపోయి పైలోకాలకొచ్చింది. ఆత్మలోకాలకి. హాస్టల్ లోకంలో ఆ అమ్మాయితో బిజీగా ఉన్నాడులే మీ తమ్ముడని చెప్పారు కదా! అది అడుగుతాడు ఈయన. ఏంట్రా ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చిందిట కదా! ఆ అమ్మాయితో నువ్వు బిజీగా ఉన్నావంటుంటే, అవునన్నయ్య అందరికి ఆ అమ్మాయికి కొత్త కదా! అన్నీ చూపిస్తున్నానక్కడ అని చెప్పాడతను. అలా వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఆయన తండ్రి గారు చనిపోయి అక్కడ ఉన్నతిలో అదే ఆత్మలోకాల్లో ఉంటే అతన్ని కూడా చూసాడు. చార్లెస్ అది చెప్పాడు వాళ్ళ అన్నకి. నేనిలా నాన్నని చూసాను. అక్కడ ఒక గులాబీ తోటలో ఆయన ఉంటున్నాడు అని చెప్పాడు. అలాగా అన్ని వాళ్ళు ఆత్మలోకాలకు సంబంధించిన విషయాలు ఎన్నో చెప్పుకున్నారనమాట ఆ రోజు. చెప్పుకుంటూ వాళ్ళు చక్కగా ఆనందంగా ఆ రోజంతా గడిపారు. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనం చెప్పుకుందామా ఇవాళ? ఇంకా ఆపేసుకుందాం ఇవాల్టికి. ఆపేసుకొని ధ్యానం చేసుకుందాం. ఇంకా రేపటితో బహుశా అయిపోతుంది మనకి ఆత్మాయనం. రేపటితో అవగొట్టేసుకుందాం. ఎందుకంటే ఇంక కొంచెమే ఉంది. రేపు చెప్పేస్తా మీకు ఫైనల్‌గా. మరి ఇవాళతో మనం భగవద్గీత పూర్తి చేసుకున్నాం. భగవద్గీత పత్రి సార్ కొన్ని శ్లోకాలకి మనకి అంతరార్థాలు తెలియజేశారు. అవన్నీ మనం తెలుసుకున్నాం. రేపు బహుశా నేను వీలైతే మీకు ఉత్తర గీత గాని ఏదో ఇంకోటేదైనా చెప్తాను ధ్యానం సమయంలో. మరి ఈరోజు కూడా మనం ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. లేదంటారా? ధ్యానం చేసుకుందాం ఇంకొక పావుగంట. ఒక పావుగంట సేపు ధ్యానం చేసుకుందాం అంటే చేసుకుందాం. లేతే ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక 10 నిమిషాలు మాట్లాడండి. ఏమైనా క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటే బాబాజీ సమాధానాలిస్తాడు మీకు క్వెషన్స్ ఏమైనా వేస్తే. ఏమి క్వెషన్స్ లేవా ఫ్రెండ్స్? అయితే కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం.
ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. హాయిగా కూర్చుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యద్భుతమైన ధ్యానం చేస్తున్నాం మనం. ఒక 15 నిమిషాలు మాత్రమే. హాయిగా కూర్చున్నాం. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అనంతమైన దివ్యశక్తిని మనం స్వీకరిస్తున్నాం.
అన్ని దేశాలు రాష్ట్రాలుగా ఒక కళ్యాణ కార్యక్రమం చట్టాలను ఆత్మశాంతి, ఏకాహారం, ప్రశాంతంగా, శాంతిగా చాలా కరోనాతో అందరూ కూడా సంపూర్ణ ఆనందాన్ని seconds only. Seconds. 10 seconds. 5 seconds. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించే పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. లేదంటే రేపు రాత్రి 8:30 కలుస్తాం మనం. మళ్ళీ రేపటితో మనకి ఆత్మాయణం అయిపోతుంది బహుశా.
మీరేమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. సరోజ్ గారు వచ్చారా లైన్‌లోకి? సరోజిని గారు? నమస్తే స్నానం మేడం. చేసారా మీరు? ఏంటండి? స్నానం చేసారా? లేదండి. ఈరోజు మా కోడలకి వేరే మీటింగ్ ఉందంటే అది చూస్తా కూర్చోవటం అయింది. ఇప్పుడే వచ్చా, ఒక 5 నిమిషాల ముందే వచ్చా. అవునా? ఈ రోజు ఎక్కువసేపు ధ్యానమే చేయించాము. అవును, చూశాను. తన ప్రోగ్రామ్ ఉందంటే ఇంక మళ్ళా ఇటు మానేసి అటుకి వెళ్ళాను. ఇంకా ఓకే. ఓకే. అదే అదే. సరే మనం మేడం. మనస్ఫూర్తిగా మన అందరి కోసం మనం అడుగుతామమ్మా సృష్టిని. ఆ ఆత్మలు ఎలా నిర్ణయించుకుంటే అది జరుగుతుందన్నమాట. ఆత్మలు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అనుకుంటే భూమి మీద ఉంటారు. అదే అంతే. మనం అడగటం తప్పులేదు. మనం అందరూ బాగుండాలనుకోవడం తప్పులేదు. అది. అదే అదే అందుకని అందరం అనుకుందాం. హ్యాపీగా ఉండాలి అందరూ కూడా అని. అవును మేడం. ఓకేనమ్మా. మేడం గారు మౌనంగా అంటే మనం ఉదయం 6 దగ్గర సాయంత్రం 6 దాకా ఉండొచ్చా? కంటిన్యూగా 7 రేత్రి పగలు ఉండాలా? అలా ఏం లేదు. మన ఇష్టమే. దానికి మీరు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండాలని పెట్టుకుంటే అలాగే ఉండండి. ఎలా అయినా పర్వాలేదు. ఎక్కువసేపు మౌనం ఉండండి మంచిది. మీకు కుదిరితే ఎంత కుదిరితే అంతేనమ్మా. ఒకవేళ 3 అవర్స్ మౌనం పెట్టుకుందాం అనుకోండి. ఆ 3 అవర్స్ మౌనం మెడిటేషన్ చేసుకుంటారు అలా. అందుకని ఎంత వీలైతే అంత చేసుకోవాలి. వీలు కానప్పుడు చేయలేం కదా! ఇప్పుడు మనకు అదే కదా! ఇప్పుడు మనం భగవద్గీతలో మీరు ఇందాక వినలేదు. భగవద్గీతలో అదే వచ్చింది ఈ రోజు మనకి ధ్యానంలో. శరీరానికి సంబంధించినవి, మనసుకు సంబంధించిన వ్యాపకాలు కొంతవరకు కట్టిపెట్టి ఆత్మస్థితి వైపు మరలాలి అని చెప్తున్నారనమాట. శరీరానికి సంబంధించిన ధర్మాలు ఆత్మ పక్కన పెట్టాలి. ఆత్మ ధర్మాల్ని ముఖ్యంగా తీసుకోవాలి అని. అంటే పూర్తిగా తీసేయడం కుదరదు. భోజనం చేయాలి, నిద్రపోవాలి ఇవన్నీ తప్పవు కదా! అందుకని కొన్ని చేస్తాం. కొన్ని ఎంత తినాలో అంతే తినడం, ఎంత నిద్రపోవాలో ఇప్పుడు 5 గంటల 6 గంటలు నిద్రపోయేవాళ్ళం 3 గంటలో 4 గంటల నిద్రపోయి మిగిలిన టైంని ధ్యానానికి కేటాయించుకుంటాం. అంతే. అలాగే మేడం. అలాగే మేడం. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. యామిని గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. బాగుందండి మెడిటేషన్ అయితే బాగుంది. ఆత్మాయనం కూడా చాలా బాగుంటుందండి, వింటున్నాము. మెడిటేషన్ కూడా బాగుంటుంది, చేస్తున్నామండి. ఎక్కువసేపే చేస్తున్నామండి. ఇంకా అత్తయ్య గారు ఉన్నారు కదా, ఇద్దరు కూర్చోవడం టీవీ దగ్గర, లేకపోతే కాసేపు క్లాసులు పెట్టుకుని వెళ్ళడం. వెరీ గుడ్. అత్తయ్య గారు లైన్ లో వస్తున్నారా? వస్తున్నారండి, పర్వాలేదు. అదే ఆత్మాయనం మనకి ఇప్పుడు చాలా అవసరం అమ్మా. అందుకనే మాస్టర్స్ అది చెప్పిస్తున్నారు. చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఆత్మాయనం ద్వారా. అందుకని అత్తయ్యని అంత అదే విషయం మీద ఉండకుండా నా మంచి ఉన్నత లోకాలకు వెళ్ళాలని కోరుకోమనండి. అంతేనండి. అలా అనుకుని ఇంకా కొంచెం అలా ఒంటరిగా వదలకుండా టీవీ పెట్టడం, లేకపోతే క్లాసులు ఏవోటి ఉంటున్నాయి కదండి, ఆ క్లాసులు పెట్టడం. ఎక్కువ మెడిటేషన్ లోనే ఉంటున్నాం. ఎందుకంటే మనం మన గురువు గారి బాటలో నడవాలి అందరం కూడా. అదే మన గురువు గారి బాటలో నడవాలి కదమ్మా మనం. గురువు గారు ఏం చెప్పారంటే లేదు అని అంటున్నా మేడం. వెనకాల ఫ్యామిలీ ఉంది కదా కదా అని చెప్పి అనిపిస్తుందండి. అంటే ఆయన అంగీకరించలేదు, వెళ్ళిపోయింది అని అంటున్నారు. వెనకాల ఫ్యామిలీ, పిల్లలు అన్ని పీకుతూ ఉందండి. అవును, కరెక్టే. ఇదిగో మొన్న దాని గురించి మొన్న ఏమైందో తెలుసా? ఒక 2 సంవత్సరాల పాప, 2 నెలల బాబు, తల్లిదండ్రులు ఇద్దరు పోయారు. 2 సంవత్సరాల పాప, 2 నెలల బాబు. ఏం చెప్తాం ఇంకా? ఇది ఎలా ఉందంటే వరదలు, వాగులు వచ్చి కొట్టుకుపోయి అటొకళ్ళు ఇటొకళ్ళు వెళ్ళిపోయి ఒకళ్ళకొకళ్ళకి కలయిక లేక పోయారో తెలియదు, బతికారో తెలియదు అనేది ఎలా అయిపోతుందో
అలాగా ఇది జరుగుతోందనమాట. ఇది ఒక ప్రళయం అమ్మా. ఇది ఒక ప్రళయం. ఇది ఒక భూమండలం అంతా అసలు మామూలుగా అయితే మూడోసారి ప్రళయం వచ్చి నాశనం అవ్వాల్సిన సమయం అన్నమాట. కానీ అలా కాకుండా ఇలా కొంతవరకు నిలబెట్టారు కొంతమంది మాస్టర్స్ కలిసి. అందులో భాగంగా మరి కొంతమంది వాళ్ళు దేహత్యాగం చేస్తాము మేము, మాకు ఇంకా ఇక్కడ ఇమడలేము అన్న ఆత్మలు వెళ్ళిపోతాయన్నమాట. మేము ఇంకా పై లోకంలో నేర్చుకుని వస్తాము. లేదా అక్కడి నుంచి మేము కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ పార్టీ వాళ్ళకి, కాస్మిక్ గవర్నమెంట్‌కి మేము సహాయ సహకారాలు అందిస్తాము అని వాళ్ళకి ఇష్టపడే వెళ్తారు. ఎవరు బలవంతంగా మాత్రం లాక్కెళ్లరనమాట. అడుగుతారు మనల్ని 87లో ఒకసారి మనకు ఆత్మ ఇక్కడ కొలతలు చెయ్యకపోయినా అలాగే అవుతుంది. ఏమ్మా? వాళ్ళు ఇక్కడ చెయ్యకపోయినా వాళ్ళు అలా వెళ్తారండి ఇష్టపడి? చెయ్యని వాళ్ళు ఇంకా వెళ్తారు. బావగారు మెడిటేషన్ చెయ్యకపోయినా ఎందుకెళ్తారంటే, ఇప్పుడు మనకి న్యూ ఎనర్జీలోకి ప్రవేశిస్తున్నాం కదా మనం. న్యూ ఎనర్జీలోకి ప్రవేశించేటప్పుడు, ఆ న్యూ ఎనర్జీ మాకు కొత్తగా ఉంది. మేము ఇప్పుడు ఫారెన్ ఛాన్స్ ఇస్తాము. మీరందరూ వెడతారా అని ఒక ఆఫీస్‌లో ఉద్యోగం చేసే వాళ్ళని అడుగుతారు. అడిగితే కొంతమంది వెడతా ఉంటారు. కొంతమంది బాబాయ్ మాకా వద్దు. ఫారెన్ ఛాన్స్‌లు అవి ఏమొద్దు. మా పిల్లలకి దగ్గరగా మేము ఈ దేశంలోనే ఉంటాం. మా తల్లిదండ్రుల దగ్గరగా మేము ఇక్కడే ఉంటాం అంటారు. ఓ 10 మంది ఉంటే ఆఫీస్‌లో 10 మంది వెళ్ళిపోరు. ఎవరో కొంతమంది మాత్రమే వెడతా ఉంటారు. అలా వెళ్ళేవాళ్ళు అలా వెడతారు. వెళ్ళని వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. అలాగా న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అవుతారా అని మన ఎనర్జీ కొలతలు తీసుకున్నారు 87లో ఓసారి. అప్పుడు మేము వెళ్ళము అని చెప్పారు చాలా మంది. మేము న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అవ్వము. న్యూ ఎనర్జీలోకి భూమి న్యూ ఎనర్జీలోకి వెళ్తోంది. ఆ న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అవుతారా అంటే మేము వెళ్ళము. మేము ఓల్డ్ ఎనర్జీలోనే ఉంటాము. అందుకని మేము ఈ ఓల్డ్ ఎనర్జీలో భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటాం. తర్వాత ఈ శరీరాన్ని మేము వదిలేస్తాం అని చెప్పుకున్నారు వాళ్ళు. 99లో కూడా ఒకసారి మనకి కొలతలు తీసుకున్నారు. మళ్ళీ ఇంకోసారి అడిగారు. అప్పుడు కూడా అదే సమాధానం. అలాంటి వాళ్ళు కొంతమంది ధ్యానం చేసినా చేయకపోయినా వెళ్ళిపోతారు. కొంతమంది ధ్యానం చేసేవాళ్ళు ఎందుకెళ్తారంటే కాస్మిక్ గవర్నమెంట్‌కి సహాయ సహకారాలు అందించడానికి. ఈ ఓల్డ్ ఎనర్జీలో మేము ఉంటాము. న్యూ ఎనర్జీలో మేము ఇమడలేమని వెళ్ళిపోయిన వాళ్ళేంటంటే, అక్కడికి వెళ్లి గూడా వాళ్ళు కూడా ఊరికే ఏం కూర్చోరు. అక్కడి నుంచి కూడా ఎనర్జీస్ పంపిస్తారు. ఈ భూమి ఉన్నత స్థితికి చేరటానికి తగిన ఎనర్జీస్ పంపిస్తారట వాళ్ళు కూడా. వాళ్ళేం తక్కువ కాదు. వెళ్ళిపోయిన వాళ్ళు తక్కువ కాదు. ఉన్నవాళ్ళు గొప్ప కాదు అని చెప్పారు పత్రి సారు. పత్రి సార్‌కి ఒకాయన ఫోను చేసి, "మా ఫ్యామిలీ మొత్తానికి వచ్చిందండి కరోనా. కానీ అందరం తగ్గించుకున్నాము. నేను హాస్పిటల్‌లో కూడా 3 రోజులున్నాను. నాకు కూడా తగ్గిద్ది" అని చెప్పారు. ఒక మా గ్రాండ్ మాస్టరే మన మాస్టరే. చెప్తే అప్పుడు పత్రి సార్ అన్నారట, "నాయనా ఉన్నవాళ్ళు ఉంటారు. వెళ్ళిన వాళ్ళు వెడతారు. ఏ ఆత్మకి ఏది ఇష్టమో అది జరుగుతుంది. ఇక్కడ ఎవరు బలవంతంగా చేసేదేమి ఉండదు. నువ్వు గొప్పేం కాదు. వెళ్ళిపోయిన వాళ్ళు తక్కువేం కాదు" అని చెప్పారట. అందుకని వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆత్మ ఇష్ట ప్రకారమే వాళ్ళు వెళ్లారు తప్ప బలవంతంగా ఎవరు లాగలేదు, తోయలేదు. అలాగే ఆయన ఒక ధ్యాన మందిరం ఇంటి పైన ఉంది. ఆ ఇంట్లో ఆయన నివసించేవారు. అవునా? అవునండి. ఆయన ఎంత గ్రేట్ మాస్టర్ అయితే ఆ ధ్యాన మందిరం కింద ఆయన ఉన్నారు. ఆయన తప్పనిసరిగా ఆయన కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు కాస్మిక్ గవర్నమెంట్‌కి. అందుకని మనం అదే కోరుకుందాం. ఆ నమ్మకంతోనే ఉందాం. ఆయన చెప్పుకోండి ధ్యానంలో. ఎలాగో మీరు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లారు. వెళ్ళిందేదో చక్కగా మీరు ఆ యొక్క ఆస్ట్రల్ బాడీతో మీరు ఆ మాస్టర్ సహాయ సహకారాలు అందించండి. మాస్టర్స్‌కి ఉపయోగపడండి. కాస్మిక్ గవర్నమెంట్‌కి ఉపయోగపడండి అని అడగండి. ఓకే. పత్రి సారే వచ్చారండి అప్పుడు. ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్‌కి పత్రి సార్ వచ్చారండి ఇంటికి. వచ్చారు. వచ్చారండి. అప్పుడు కూడా బావగారిని గుండెల మీద చిన్నగా గుద్దారండి. మేము ఆయన నేను వెళ్ళామండి. కాళ్ళు పట్టాము. బావగారు గారు రాలేదండి కాళ్ళు పట్టడానికి. కాళ్ళు పట్టడానికి రాలేదు. అప్పుడు అలాగ ఎదురైతే మా పెద్దబ్బాయి అని పరిచయం చేస్తే గుండె మీద ఒక గుద్దు గుద్దారండి చిన్నగా. అదే అప్పుడే ఆయన తీసుకున్నారు. వాళ్ళ సైన్యంలోకి తీసేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే అక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగిందో అప్పుడు ఆ రోజే ఆయన్ని అక్కడికి ఆ సైన్యంలోకి అవసరానికి నేను తీసుకెడతాను నాయన అని అడగటం జరిగింది. ఓకే చేశారు అంతే. అది అంతా కూడా ఆత్మల ఇష్ట ప్రకారమే జరుగుతుందమ్మా.
కుటుంబం ఓకే. ఇంకా బాగుంటుంది. వాళ్ళకి ఆ కుటుంబానికి అక్కడి నుంచి వాళ్ళు ఎనర్జీస్ పంపిస్తూనే ఉంటారు. పెద్ద అబ్బాయి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడండి. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వాటికి. వస్తుంది. మంచి జాబ్ వస్తుంది ఆ బాబుకి. అన్ని రకాల బాగుంటుంది. మనం బాగా మీ బావగారి ఆ ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఆయన కాస్మిక్ గవర్నమెంట్ లో ఉపయోగపడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరైతే రేపు కలుద్దాం మనందరం కూడా మళ్ళీ 8:30 కల్లా. అందరికీ నమస్కారం. నమస్తే.